దుర్గగుడిలో మరో నిర్లక్ష్యం బయటపడింది. ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ నిలిపివేసి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. విజయవాడ దుర్గగుడిలో మరో నిర్లక్ష్యం బయటపడింది. ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ నిలిపివేసి భక్తులకు ప్రసాద వితరణ చేపట్టారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లీలా అందిస్తారు. లీలా, ఏం జరిగింది? అధికారులు ఏం చెప్తున్నారు? నవీన్, విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో వరుస అపచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. గడిచిన 15 రోజుల వ్యవధిలో 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ రోజు అధికారుల నిర్లక్ష్యం అనేది మరోసారి బయటపడింది. విజయవాడ ఇంద్రకీలాద్రిలో అమ్మవారికి ఉచిత ప్రసాద వితరణ కేంద్రం దగ్గర భక్తులకు కరెంట్ షాక్ తగిలింది. అమ్మవారి దర్శనం చేసుకుని బయటకు వచ్చిన భక్తులు కొబ్బరికాయలు కొట్టేందుకు బయటకు వచ్చే ప్రదేశం దగ్గర ఉచిత ప్రసాదం అనేది వితరణ చేస్తూ ఉంటారు. అక్కడ వితరణ చేసేటటువంటి ప్రసాదం కౌంటర్ వద్ద భక్తులు క్యూ లైన్ లో వెళ్తూ ఉంటారు. ఆ భక్తులకు కరెంట్ షాక్ కొట్టడంతో ప్రసాద పంపిణీ కూడా నిలిపివేశారు అధికారులు. చాలా సేపటి వరకు కూడా కరెంట్ షాక్ తగలడంతో అక్కడ ఎందుకు షార్ట్ సర్క్యూట్ జరిగింది, ఏ కారణాల వల్ల జరిగింది అనే ధోరణిలో అయితే మాత్రం ఇటు పోలీస్ యంత్రాంగం, అటు అధికార యంత్రాంగం కరెంట్ డిపార్ట్మెంట్ ని పిలిపించి పూర్తి స్థాయిలో అయితే మాత్రం వెరిఫికేషన్ చేయించారు. దానికి సంబంధించి కొంతసేపటి వరకు కూడా ప్రసాదం అనేది నిలిపివేశారు. పంపిణీ చేయడం అనేది ఎప్పుడైతే కరెంట్ షాక్ కొట్టడం ఆగిపోయిందో అక్కడ ఉన్నటువంటి ఎర్త్ వైర్లు గాని దానికి సంబంధించినటువంటి కరెంటుకు సంబంధించినటువంటి యంత్రాంగం గాని వచ్చి పూర్తిగా చెక్ చేసిన తర్వాత మెయిన్ ఆపేసి అప్పటి నుంచి ప్రసాదం పంపిణీ చేస్తున్నారు ఆలయ అధికారులు. ఇదిలా ఉంటే కనుక గడిచిన 15 రోజుల వ్యవధిలో కూడా 3 ఘటనలు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 27న కూడా అమ్మవారి ఆలయంలో అకస్మాత్తుగా పవర్ కట్ చేశారు. నిన్న ఉదయం శుక్రవారం నిర్వహించినటువంటి శ్రీచక్ర అర్చనలో కూడా అపచారం చోటు చేసుకుంది. శ్రీచక్ర అర్చనలో ఉపయోగించేటటువంటి గోక్షీరం అంటే ఆవు పాలల్లో పురుగు గుర్తింపు చేశారు. పురుగు కనిపించడంతో అర్చనకు కొద్దిసేపు కూడా అధికారులు అర్చన చేసేటటువంటి పూజారులు బ్రేక్ చేశారు. దాంతో అమ్మవారి పూజలో తాజా గోవు పాలు వాడాల్సి ఉండగా డిబెటిక్ పాలు మాత్రమే వినియోగం చేస్తున్నారు. దీంతో టెట్రా పాలను ఆపివేసేసి కేవలం ఏవైతే ఉన్నాయి ఆవు పాలు వచ్చిన తర్వాత మాత్రమే పూజ మొదలు పెట్టారు. దీంతో సుమారు అరగంట సేపు మాత్రం పూజ కూడా వాయిదా పడినటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నిన్న మధ్యాహ్నం కూడా మహామండపంలో కేక్ కటింగ్ యత్నం చేశారు. వరుస ఘటనలతో ఆలయ నిర్వహణపై కూడా పూర్తి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల నిర్లక్ష్య ధోరణిని మార్చుకోవాలంటూ కూడా ఇటు భక్తులు ఆగ్రహం చెందుతున్నారు. నవీన్, రైట్, థ్యాంక్ యూ లీలా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. బహుశా ఎంతో క్లియర్గా వాళ్ళు కూడా అంతా చూస్తున్నారు. వెంటనే ఇమీడియట్గా పంతులు గారు కూడా ఇమీడియట్గా ఆయన కూడా టచ్ చేశారని చెప్తున్నారు. టచ్ చేయగానే ఆయన కూడా షాక్ లాగా అనిపించింది నాకు అన్నాడు. ఆయన వెంటనే ఇక్కడ ఉన్న దగ్గర ఉన్న సూపర్వైజర్కి చెప్పడం, వెంటనే ఇమీడియట్గా పవర్ అది ఆఫ్ చేయడం చేశారు. అంతా రెక్టిఫై అయింది. ఈ ప్రాబ్లం